Hi everyone, welcome to Tech Inventures. సో ఈరోజు మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే yesterday's and day before yesterday's class we have discussed on the topics like lists, strings, tuples, dictionaries, sets, and integers. సో ఇవన్నీ ఒక డేటా స్ట్రక్చర్స్ అనుకున్నాం పైథాన్లో. సో డేటా టైప్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునేది ది నెక్స్ట్ టాపిక్స్ ఆఫ్టర్ దీస్ డేటా స్ట్రక్చర్స్ మీన్స్ హౌ టు రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ లైక్ ఒక ప్రోగ్రామ్ని బిల్డ్ చేయాలంటే మనకి మెయిన్ కాంపోనెంట్స్ ఏవేవి ముఖ్యమో అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. కాంపోనెంట్స్ని యూజ్ చేసి ఎలా మనము కావాల్సిన టాస్క్ని కంప్లీట్ చేయాలి అనేది దానికి మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏంటి అంటే లూప్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఇవి మనకి కాంపోనెంట్స్. ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే ఇచ్చిన టాస్క్ని రాయాలి, కంప్లీట్ చేయాలి అంటే మనకు కావాల్సిన కాంపోనెంట్స్. సో పైథాన్లో వచ్చేసరికి లూప్స్ టూ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఫర్ లూప్, ఇంకొకటి వైల్ లూప్. అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ ఆర్ ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ బ్లాక్. సో ఇక్కడ మనము ఈ రెండిటిని యూజ్ చేసి కూడా అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ని అలాగే లూప్స్ని యూజ్ చేసి కూడా మనకి కండిషనల్ స్టేట్మెంట్ యూజింగ్ లూప్ అనే ఒక కాంపోనెంట్ కూడా ఉంటుంది. లైక్ యూజింగ్ ఫర్ ఎల్స్ ఆర్ వైల్ ఎల్స్. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు క్లాస్లో. సో వాట్ ఈజ్ ఏ లూప్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏంటి అంటే ఒక 10 నేమ్స్ని ప్రింట్ చేయాలి. లైక్ ఒక క్లాస్లో ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 10 స్టూడెంట్ నేమ్స్ని మనము అవుట్పుట్ స్క్రీన్లో డిస్ప్లే చేయాలి. సో ఒక్కొక్క నేమ్ మనం రాసి డిస్ప్లే చేసి ప్రతిసారి అంటే రోజు అటెండెన్స్ తీసుకోవాలనుకుందాం ఆ 10 స్టూడెంట్స్ నేమ్స్ని పిలిచి. సో ఒక్కొక్కసారి 10 మెంబర్స్ని మళ్ళీ రోజు రాసి పేపర్లో నేమ్ స్పెల్లింగ్ అన్నీ రాసే బదులు మనం ఒకేసారి డిక్లేర్ చేసేస్తాం. లైక్ వి టేక్ యాజ్ లిస్ట్లో డిక్లేర్ చేసాం అనుకుందాం. సో ఆ లిస్ట్లో ఆ 10 స్టూడెంట్ నేమ్స్ ఉంటాయి. సో ఆ 10 స్టూడెంట్ నేమ్స్ని మనం ఎలా డిస్ప్లే చేస్తాము అంటే లైక్ ఎలా రాస్తాము అంటే బికాజ్ టెక్నాలజీ చాలా పెరుగుతుంది కాబట్టి మనము పేపర్ మీద రాసే బదులు ల్యాప్టాప్లోనే రాస్తున్నాం అనుకుంది. సో డైలీ రాసే బదులు ఆ పేర్లన్నిటిని నేను లిస్ట్లో డిక్లేర్ చేశాను. లెట్స్ టేక్ లిస్ట్లో డేటాబేస్ అనుకుందాం పోనీ. సో ఆ డేటాబేస్లో నా పేర్లన్నీ ఉన్నాయి. క్లాస్లో ఉన్న 10 స్టూడెంట్ పేర్లన్నీ ఉన్నాయి. సో ఆ స్టూడెంట్స్ అందరి పేర్లని ఒకే లూప్ తోటి నేను ఐటరేట్ చేసుకుంటూ ప్రింట్ చేస్తాను అనమాట. సో అది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఒక లిస్ట్ తీసుకున్నాను, డిక్లేర్ చేసా. ఆ లిస్ట్లో ఒక 10 స్టూడెంట్ నేమ్స్ ఇచ్చాను. సో లెట్స్ టేక్ ఇట్ యాజ్ సో ఇక్కడ 3, 4, 5, 6 స్ట్రింగ్స్ ఇచ్చాను నేను ఒక లిస్ట్లో. వి కన్సిడర్ దోస్ యాజ్ 6 నేమ్స్ అనుకుందాం మనం. ఐబిహెచ్ యాన్ సు రు ము. సో ఇవి ఒక 6 నేమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఐ హ్యావ్ డిక్లేర్. సో ఇప్పుడు నాకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఎల్ ఆఫ్ 0 ఇండెక్స్లో ఉన్న వాళ్ళని అండ్ ఎల్ ఆఫ్ 1 ఇండెక్స్లో ఉన్న వాళ్ళని ఇలా ప్రింట్ చేయలేను కదా. అంటే ఎవ్రీ టైమ్ నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేయలేను. అలాగే ఇక్కడ నేను ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ని ప్రింట్ చేయలేను. సో మనం ఏం చేస్తాము అంటే వి విల్ రైట్ ఎ లూప్ ఫర్ దట్ పర్పస్. సో లెట్స్ ట్రై విత్ ఫర్ లూప్ ఫస్ట్లీ. సో ఫర్ లూప్లో ఎలా రాస్తాము అంటే మనకి బేసిక్ సింటాక్స్ తెలియాలి. ఎలా అంటే ఈ ఫర్ అనేది రిజర్వ్డ్ వర్డ్ ఇన్ ఏ పైథాన్. సో ఫర్ అనేది ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అండ్ వేర్. ఇది రేంజ్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్.
అండ్ ఇన్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే అది కూడా రిజర్వ్డ్ వర్డే. అండ్ ఈ ఐ అనేది ఒక వేరియబుల్, అంటే ఇది విత్ రెస్పెక్ట్ టు ఫర్ లూప్ అన్నమాట. ఈ ఐ అనేది అంటే ఈ ఐ ఈస్ రిలేట్ రిలేటబుల్ టు ఓన్లీ దిస్ లూప్ అన్నమాట. ఫర్ లూప్ ఒక్కడికే దీనికి స్కోప్ ఉంటుంది, అంటే లూప్ ఒక్కదానికి దీనికి స్కోప్ ఉంటుంది ఐ అనే వేరియబుల్కి. సో ఈ రేంజ్ ఫంక్షన్లో మనం 3 వాల్యూస్ ఇవ్వాలి, లైక్ స్టార్ట్, ఎండ్, స్టెప్, అంటే స్టెప్ వాల్యూ. ఇది ఎండ్, స్టార్ట్ వచ్చేసి స్టార్ట్ వాల్యూ అండ్ ఎండ్ వాల్యూ. సో నాకు లిస్ట్ని ఫస్ట్ నుంచి ఐటరేట్ చేయాలి కాబట్టి ఐ విల్ గివ్ ఇట్ హ్యాస్ 0, ఆర్ ఎల్స్ అసలు మనం ఇవ్వకుండా ఉన్నా పర్లేదు. బట్ అర్థం కావడం కోసం, అంటే అండర్స్టాండింగ్ పర్పసెస్ కోసం 0 అవుతుంది. సో ఎండ్ వాల్యూ వచ్చేసరికి నాకు లిస్ట్ లెంత్ ఉంది. లిస్ట్ లెంత్ ఎంత ఉంది? 6. సో 6 అని ఇవ్వాలి. ఈ స్టెప్ వాల్యూ బై డిఫాల్ట్ ఇట్ విల్ బి 1 కాబట్టి సో వీ కెన్ లీవ్ యాజ్ నౌ. సో ఇది ఫర్ లూప్ సింటాక్స్ అన్నమాట. అంటే ఈ ఫర్ లూప్ లైన్ సింటాక్స్ డిక్లేర్ చేసేది, లూప్ని డిక్లేర్ చేసేది కాలన్. సో ఇన్సైడ్ ద ఫర్ లూప్, అంటే బాడీ ఆఫ్ ద ఫర్ లూప్ ఎలా రాయాలంటే ప్రింట్ స్టేట్మెంట్లో ఎల్ ఆఫ్ ఐ అని రాస్తాం. సో ఇదేం చేసిద్ది అంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ విల్ ఐటరేట్ ఫ్రమ్ 0 to 5 because n value is not considered, because n value is not included. n-1 వరకే ఇది ఐటరేట్ అవుద్ది. సో ఫస్ట్ లూప్లో ఏమవుతుంది అంటే ఐ వాల్యూ 0 ఉంటుంది. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఐ ప్లేస్లో ఐ ఈజ్ 0 కాబట్టి ఎల్ ఆఫ్ 0 ఐ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లూప్ వచ్చేసరికి, అంటే మళ్ళీ ఐటరేట్ అయ్యేసరికి ఐ వాల్యూ 1 అవుతుంది. అండ్ ఐ వాల్యూ 1 అవుతుంది కాబట్టి ఎల్ ఆఫ్ 1 ప్రింట్ అవ్వాలి ఇక్కడ, ఇండెక్సింగ్ ఎల్ ఆఫ్ 1. సో ఎల్ ఆఫ్ 1 బిహెచ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లూప్, అంటే లూప్ నెక్స్ట్ టైం ఐటరేట్ అయ్యేటప్పటికి 2 ఉంటుంది. అలా 3, 4, 5 వరకు ఐటరేట్ అవుతుంది. బికాజ్ వీ హ్యావ్ గివెన్ ద ఎండ్ వాల్యూ ఓన్లీ 6, సో 5 వరకే ఐటరేట్ అవుతుంది. సో ప్రింట్ ఫంక్షన్ మనం ఒకేసారి రాస్తుంది. సి హియర్ ఓన్లీ వీఆర్ రైటింగ్ ఫర్ వన్స్. ప్రింట్ ఫంక్షన్ ఈజ్ రిటర్న్ ఓన్లీ వన్స్. సో ఎవ్రీ టైమ్ ఐటరేట్ అవ్వే ప్రతిసారి ఐ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రింట్ కూడా ఎవ్రీ టైం ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. ఐటరేట్ అవ్వే ప్రతిసారి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం నేమ్ని ప్రింట్ చేస్తాం అవుట్పుట్కి. సో ఇప్పుడు లూప్ రాసాం. ఇప్పుడు మనం సేవ్ చేసి దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు మనకి రన్ చేయంగానే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్లో హాయ్ ఈ నేమ్స్ అన్ని ప్రింట్ అవ్వాలన్నమాట. సేవ్ చేశాను, రన్ చేశాను. రన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేమ్స్ అన్నీ మనకి ప్రింట్ అయినాయి. లిస్ట్‌లో ఉన్న నేమ్స్ అన్నీ అన్నమాట. ఇక్కడ 6 నేమ్స్ ఉన్నాయి. 3, 4, 5, 6 నేమ్స్ ఉన్నాయి. ఎంయూ వరకు అండ్ హియర్ ఆల్సో 6 నేమ్స్ ఉన్నాయి. సో అలా ప్రింట్ అవుతది. సో ఇది ఫర్ లూప్ వచ్చేసి. ఇది ఫర్ లూప్. సో యూజింగ్ వైల్ లూప్ కూడా మనం ఇలాగే చేయాలి. కానీ ఇక్కడ మనము ఐ అనే వేరియబుల్‌ని ముందే డిక్లేర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఐ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ కూడా ఐ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేయాలి. సో ఐ ఈక్వల్ టు 0 పెట్టి వైల్ ఐ లెస్ థాన్ 6, ఆర్ మనము లెస్ దాన్ 6 అన్నా ఇచ్చుకోవచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అయినా ఇచ్చుకోవచ్చు. సో లెస్ దాన్ 6 ఇచ్చి ప్రింట్ స్టేట్మెంట్ ఈస్ కామన్ ఎల్ ఆఫ్ ఐ. అండ్ ఇక్కడ మనకి వైల్ లూప్ వచ్చేసరికి ది ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ వి నీడ్ టు ఇంక్రిమెంట్ ఐ ఫర్ ఎవ్రీ ఐటరేషన్ అనమాట. అంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అవ్వాలి. ఎందుకు అంటే ఇక్కడ ఫర్ లూప్ వచ్చేసరికి ఇక్కడ స్టెప్ వాల్యూ అనేది ఒకటి అన్నాను కదా బిల్ట్ ఇన్ ఫంక్షన్లో, రేంజ్ ఫంక్షన్లో, అది బై డిఫాల్ట్గా 1 ఇంక్రిమెంట్ చేసేది. సో ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. కానీ వైల్ లూప్కి వచ్చేసరికి ఆ రేంజ్ ఫంక్షన్ అనేది మనం వాడట్లేదు. యూజింగ్ ద కండిషనల్ ఆపరేటర్ ఓన్లీ వీఆర్ డూయింగ్ ఇట్. సో వీ నీడ్ టు ఇంక్రిమెంట్ ఐ ఫర్ ఎవ్రీ ఐటరేషన్. సో ఫస్ట్ లూప్ అయ్యేటప్పటికి, ఫస్ట్ ఐటరేషన్ అయ్యేటప్పటికి ఐ ఈక్వల్ టు 0 వచ్చి 0 ఈజ్ లెస్ దాన్ 6 అని కంపేర్ చేసి ఎస్ అని పాసిబుల్ అయిన తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రింట్ చేసిద్ది ఫస్ట్ వాల్యూని, అంటే ఇండెక్స్ 0లో ఉన్న వాల్యూ. నెక్స్ట్కి ఏమవుతుందంటే ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది. అప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది అంటే ఐ విల్, అది ఎలా అవుతుంది అంటే ఇక్కడ చూపిస్తా. ఐ ఈక్వల్ టు ఐ వాల్యూ వచ్చేసి 0 ప్లస్ 1 ఇలా అవుతుంది. ఇవి 1 అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి వైల్ స్టేట్మెంట్, వైల్ సింటాక్స్ దగ్గరికి వచ్చి వైల్ లూప్ సింటాక్స్ దగ్గరికి 1 ఈజ్ లెస్ దాన్ 6
ట్రూ కాబట్టి మళ్ళీ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లైన్లో ఐని మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాము. సో ఐ విల్ చేంజ్ ఫ్రమ్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో 1 ప్లస్ 1 2 కాబట్టి మళ్ళీ ఇక్కడ వైల్ కండిషన్లోకి వెళ్ళొద్ది 2 లెస్ దెన్ 6 అని సెకండ్ అంటే సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూమ్ ప్రింట్ చేసిద్ది. అండ్ దెన్ ఇట్ విల్ అగైన్ చేంజ్ 2 ప్లస్ 1. సో అలా మనం ఐ లెస్ దెన్ 6 వరకు ఇచ్చాం కాబట్టి ఏమవుతుంది అంటే మనం ఫిఫ్త్ ఇండెక్స్లో ఉన్నది ప్రింట్ చేసేసాం. ఇక్కడ ఫిఫ్త్ ఇండెక్స్ ప్లేస్ని ప్రింట్ చేసేసాం. అండ్ ఈ లైన్లో ఏమవుతుంది అంటే 5 ప్లస్ 1 అవుతుంది. సో 5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి ఈ కండిషన్ ఇక్కడ 6 లెస్ దెన్ 6 కాదు కదా, 6 లెస్ దెన్ 6 కాదు, 6 ఈక్వల్ టు 6 ఉంటే మనకి అవ్వచ్చు. కానీ ఇక్కడ 6 ఐ షుడ్ బి లెస్ దాన్ 6 అని ఇచ్చాం కండిషన్లో, ఐ షుడ్ బి లెస్ దాన్ 6. సో ఇక్కడ మనకి ఐ వాల్యూ 6 ఉంది కాబట్టి 6 లెస్ దెన్ 6 పాసిబుల్ కాదు కాబట్టి ది లూప్ విల్ ఎండ్ హియర్. సో ది లూప్ విల్ ఎండ్ హియర్ అండ్ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. సో ఇప్పుడు మనం సేవ్ చేసి రన్ చేద్దాం. సారీ, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 మర్చిపోయాను. ఓకే, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో రన్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫర్ లూప్, యూజింగ్ ఫర్ లూప్ వీ హ్యావ్ ప్రింటెడ్ దీస్ వాల్యూస్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి యూజింగ్ వైల్ లూప్ వీ హ్యావ్ ప్రింటెడ్ సి ప్రింట్ స్టేట్మెంట్ ఎల్ ఆఫ్ ఐ. సో దీస్ ఆర్ అబౌట్ ద లూప్స్. సో నౌ we will discuss about the conditional statements like if and else condition statements. For suppose ఒక నేమ్ ఇచ్చాం, ఆ నేమ్ మ్యాచ్ అయితేనే మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఆర్ ఎల్స్ ఒక వేరియబుల్, ఒక ఇంటీజర్ వేరియబుల్ ఇచ్చాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వచ్చే టైంకి ఒక పర్సన్కి 18 ఇయర్స్ ఏజ్ ఉంటేనే ఓట్ వేసేటట్టు ఇవ్వాలి. దానికి ఒక కోడ్, సింపుల్ బేసిక్ కోడ్ రాయాలి. సో ఒక పర్సన్ నుంచి మనము నేమ్ అండ్ ఏజ్ డీటెయిల్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనము జస్ట్ ఏజ్ తీసుకుందాం, యూజర్ నుంచి ఏజ్ తీసుకుందాం. సో ఆ ఏజ్ 18 అబోవ్ ఉంటేనే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటేనే అతను ఓటింగ్కి ఎలిజిబుల్ అనేటట్టు ప్రోగ్రామ్ రాయాలి. సో దిస్ ఈస్ పాసిబుల్ యూజింగ్ ద కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో మనం ఫస్ట్ ఏజ్ అనేది తీసుకొని, సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ని దిస్ ఈస్ రిటర్న్ ఫర్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇన్పుట్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజర్ నుంచి మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి, అండ్ ఇట్ విల్ బి కన్వర్ట్ ఇన్ టు ద ఇంట్ ఇన్ కేస్ ఆఫ్ వీ నీడెడ్ ఎనీ ఇంటీజర్ వాల్యూ. ఇఫ్ ది యూజర్ ఈస్ గివెన్ ద నేమ్ యాజ్ an input value, we can directly use input function only. But as we are using as we are taking input as an integer value from the user, we are converting that string value into the integer value using the built-in int function. So now we are taking the integer input from the user, and then we are checking if age greater than or equal to 18, then print eligible, else print not eligible. So what happens here is we are taking an integer value from the user, and we are checking if the age is greater than or equal to 8. So if at all, if the age of a person, if the age of the user is greater than or equal to 18, then he is eligible. We are printing as eligible as the output statement. If the condition fails here in the if condition, means his age is not greater than or equal to 18, then this else block will get executed, means the output will be printed as not eligible. So let's save this. Let's remove this thing and save and run. So now I need to give input, since we are taking user input, so we need to give as let me give 20 as an age. So I am eligible here because my age is 20. So means I have given the age as 20, and if the if condition is getting executed. Now if I run again this program and I will give the age as 14. No.
and C, printing it as not eligible. Since I am giving the age should be greater than or equal to 18, then only I need to be eligible for the voting. If at all it's the age is not meeting the requirement, means it is not equal to 18, then else condition should be printed. So that's if I'm giving the 14 as my age and the else block is getting executed, stating that I am not eligible for voting. So this is about the conditional statement. Now, to use this condition statement with the loop, we are having a future like for else. So, what is this for else means? This for else, let me just take the previous example. So, here we have a for loop. After printing every element in the list, I need to get an output stating that this is I need to get the statement like all student names are printed as a display in the output. So I'm giving it as I'm writing an else block here and printing all names are printed and saving and printing. So as you see, all names are printed. So this else block with the for loop means is that after printing, after executing every line in means after executing the body of the for loop, this else block will be get in implemented. Means will be get executed, even if the every statement is executed properly. అంటే ఫర్ లూప్ లో మనం ఏది రాసినా గానీ, అంటే బాడీ ఆఫ్ ద ఫర్ లూప్ ఏదున్నా గానీ, లైక్ ప్రింట్ స్టేట్‌మెంటే రాసాం. ఫర్ సపోజ్ మనం అసైన్‌మెంట్స్ తీసుకుందాం, లేదంటే అడిషన్ ఆపరేటర్స్ తీసుకుందాం. ఏవి తీసుకున్నా గానీ, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి అంటే బాడీ ఆఫ్ ద ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంపల్సరీ ఎల్స్ స్టేట్‌మెంట్‌లోకొచ్చి ఎల్స్ పార్ట్ కంపల్సరీ ప్రింట్ అవుద్ది. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఫ్యూచర్ ఆఫ్ ఫర్ ఎల్స్. సో, ఇలాగే సిమిలర్‌గానే వైల్ ఎల్స్ కూడా ఉంటది. ఇక్కడ ఎల్స్ బ్లాక్ రాసి యూ గైస్ జస్ట్ టెస్ట్ ఇట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. సో, ఇది లూప్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఫర్ ఎల్స్ గురించి. ఫర్ ఎల్స్ గురించి. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ద బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఓకే లెట్స్ వి ఫర్గాట్ డిస్కసింగ్ ద ఇఫ్ ఎల్ఇఫ్ స్టేట్మెంట్. సో, ఇప్పుడు కొన్ని పర్టిక్యులర్ కేసెస్ ఉంటాయి. లైక్ లెట్ మీ జస్ట్ థింక్ ఆఫ్ ఎన్ ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు మనకి ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్‌లో గ్రేడింగ్ సిస్టమ్ ఇయ్యాలి. అదెలా ఇయ్యాలి అంటే గ్రేటర్ థాన్ లైక్ లెస్ థాన్ 35 మార్క్స్ ఉంటే ఫెయిల్ అని డిస్‌ప్లే చేయాలి. అండ్ ఆల్సో ఆహ్, లైక్ ఇన్ బిట్వీన్ 35 అండ్ 50 ఉంటే సి అని ప్రింట్ చేయాలి. గ్రేటర్ థాన్ 50 ఉంటే ఏ అని ప్రింట్ చేయాలి. మనకి 3 కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడిక్కడ. సో, ఫస్ట్‌లీ మనము ఇది ఈ ఈ టాస్క్‌ని ఎలా కంప్లీట్ చేయాలి అంటే యూజింగ్ ద ఇఫ్, ఎల్‌ఇఫ్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో, లెట్స్ గివ్ ఇట్ హియర్ ఏజ్‌ని మార్చి మార్క్స్ అని ఇద్దాము. లైక్ మనము ఇప్పుడు యూజర్ నుంచి ఎంత మార్క్స్ వచ్చాయనేసి తీసుకుంటున్నామన్నమాట ఇన్‌పుట్‌ని. సో, ఇక్కడ మనం మార్క్స్ అని పెడదాం. సో, మనకు 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి లెస్ థాన్ 35 ఉంటే ఫెయిల్ అని రాయాలి. సో, ఇక్కడ మనం మార్పుం లెస్ థాన్ 35 ఉంటే ప్రింట్ ఫెయిల్. అలాగే ఇక్కడ మనకి మార్క్స్ అనేది గ్రేటర్ థాన్ 35 అండ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉంటే ఆహ్, సి ఆర్ బి గ్రేడ్ అనుకుందాం. పోనీ బి గ్రేడ్ అని ప్రింట్ చేయాలి. అప్పుడు మనం ఏం కండిషన్ రాయాలంటే హ్మ్. మార్క్స్ గ్రేటర్ థాన్ 35 ఉండాలి. అండ్ అలాగే మనకి మార్క్స్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉండాలి. ఇప్పుడే మనము బి గ్రేడ్ అని ప్రింట్ చేయాలన్నమాట.
లేదు అంటే గ్రేటర్ దాన్ 50 ఉన్నది అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్‌లో ఆటోమేటిక్‌గా గ్రేటర్ దాన్ 50 అనే. ఎందుకంటే వి ఆల్సో గివెన్ హియర్ యాస్ ద లెస్ దెన్ సారీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ 35 ఇచ్చి ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇయ్యాలి. ఓకే. ఇక్కడ మనము లెస్ దెన్ 35 అని ఆల్రెడీ ఇచ్చేసాము. అండ్ ఆల్సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 35 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అని ఇచ్చేసాం. సో మిగిలిన కండిషన్ ఏముంది అంటే గ్రేటర్ దాన్ 50. సో ఆటోమేటిక్‌గా ఈ ఎల్స్ బ్లాక్‌లో గ్రేటర్ దాన్ 50 ఉంటే దిస్ పార్ట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అన్నమాట. ఇక్కడ ఏ గ్రేడ్ ఆర్ పాస్ అని ప్రింట్ చేద్దాం. సేవ్ చేద్దాం. రన్ చేద్దాం. రన్ చేస్తే ఇక్కడ మనం యూజర్ ఇన్పుట్ ఇయ్యాలి కాబట్టి ఫస్ట్ కండిషన్ మనకి పాస్ అవ్వాలి కాబట్టి వి గివ్ యాస్ 28. సో ఫెయిల్ అని ప్రింట్ అయింది. అంటే ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యి వి హావ్ ది అవుట్‌పుట్ ఈస్ ప్రింటెడ్ యాస్ ఫెయిల్. నౌ వి రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్ అండ్ వి గివ్ ద ఇన్పుట్ హ్యాస్ మీన్స్ సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 35 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 50 ఇయ్యాలి. సో లెట్స్ గివ్ ఇట్ ఈస్ 45 ఇద్దాం. సో బి గ్రేడ్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే మనము ఎల్ఇఫ్ బ్లాక్‌లో బి గ్రేడ్ అనేది ప్రింట్ చేయమని ఇచ్చాం కాబట్టి. సిమిలర్‌గా ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవ్వడం కోసం మళ్ళీ రన్ చేద్దాం ప్రోగ్రామ్. ఇప్పుడు ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవ్వడానికి గ్రేటర్ దెన్ 50 ఉండాలి. సో ఇక్కడ మనము గ్రేటర్ దెన్ 51 ఇచ్చినా గాని సాటిస్ఫై అయిపోద్ది కాబట్టి 51 ఇద్దాం. సో ఏ ఆర్ పాస్. సో దిస్ ఎల్స్ కండిషన్ ఈస్ ఇంప్లిమెంటెడ్ అంటే ఎగ్జిక్యూటెడ్. ఇన్ దిస్ ఇలా అన్నమాట. ఇలాగా మనం ఎల్ఇఫ్‌ని, ఎల్స్ బ్లాక్స్‌ని యూజ్ చేస్తాము. మనము ఈ ఎల్ఇఫ్ ఎందుకు యూజ్ చేసాము? మనం ఇఫ్ కండిషనే రాసి మళ్ళీ లోపల యూజ్ చేయొచ్చు కదా! నెస్టెడ్ ఇఫ్ బ్లాక్స్ కింద అని వస్తది థాట్. సో, యెస్ వి కెన్ రైట్ లైక్ దట్. బట్ అలా రాసేటప్పటికి కాంప్లెక్సిటీ అనేది ఎక్కువవుద్ది. అండ్ ఆల్సో వైల్ వి ఆర్ రైటింగ్ లార్జ్ ప్రోగ్రామ్ అంటే ఇది యాస్ సింపుల్ ఈస్ దిస్ ఇలా ఉండవు. కొంచెం లార్జ్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఇఫ్ వి హావ్ మెనీ కండిషన్స్ ఇన్ దిస్ కేస్ ఓన్లీ లెస్ దెన్ 35 అండ్ గ్రేటర్ దెన్ 50 ఇన్ బిట్వీన్ 35 అండ్ 50 బట్ మనకి వచ్చేసరికి ఏబిసిడి అనే గ్రేడ్స్ ఉంటాయి. ఎఫ్ అంటే ఫెయిల్ ఇలా ఉంటాయి కాబట్టి దేర్ విల్ బి మోర్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ ఎల్ఎఫ్ ఫ్యూచర్ ఇన్ పైథాన్. నౌ మనం బ్రేక్ స్టేట్మెంట్ గురించి కంటిన్యూ స్టేట్మెంట్ గురించి నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకొని అండ్ ఆల్సో వి విల్ డూ సమ్ ప్రాక్టికల్ థింగ్స్ యూజింగ్ దిస్ ఫ్యూచర్స్ అనమాట. అంటే లూప్స్‌ని, లిస్ట్‌ని, సెట్స్‌ని, స్ట్రింగ్స్‌ని, ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్‌ని, బ్రేక్ కంటిన్యూ స్టేట్మెంట్స్‌ని, ఇఫ్ కండిషన్స్‌ని యూజ్ చేసి ఒక ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయగలుగుతాం. అదే ప్రాబ్లమ్ సాల్వింగ్. మనం కోడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ ఈటిల్లో సాల్వ్ చేద్దాం. సో, లీడ్ కోడ్ ఈజ్ బూమ్ కాబట్టి మనకి ప్రస్తుతానికి. సో, వి విల్ ట్రై టు సాల్వ్ ప్రాబ్లమ్ ఇన్ లీడ్ కోడ్ అనమాట. యూజింగ్ దీస్ కాన్సెప్ట్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో, ఈ రోజుకి ఈ లూప్స్, ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్‌లో బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్ అండ్ వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్. 1 ఆర్ 2 సాల్వింగ్ క్వెషన్స్ ఇన్ ద లీడ్ కోడ్ అన్నమాట. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ లిజనింగ్ టు ద క్లాస్. థాంక్ యూ.